చూడలేదా? ఐ థింక్ ఓ సాహిత్య ఎలా అనిపించాయమ్మా, ఎలా అనిపించాయి? సో 1 minute. సారీ గైస్, మీకోసమే బిఎస్జే అన్న కాల్ చేశాడు సరిగ్గా. సో వాయిస్ రావట్లేదని చెప్పారంట కదా, సో గ్రూప్ లో, సో అందుకని. ఓకే. సో అండ్ ఎవ్రీ వన్ కెన్ సాల్వ్ సమ్ వితౌట్ సెకండ్స్, విత్ ఇన్ సెకండ్స్, వితౌట్ లాంగ్ ప్రాసెస్. సి ఎవరైతే చూడలేదో ప్లీజ్, మీకోసం. అండ్ నేను ఇంకొకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా షిఫ్ట్, నేను నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాను. 10 to 7 ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ 10 to 7 అనేది ఓన్లీ మీకోసమే చేస్తాను. అండ్ ఆ టైంలో నాకు దొరికేది చాలా చాలా తక్కువ టైం మీకోసం పెట్టడానికి టైం. ఆ టైంలో నేను బోర్డు మీదకి వెళ్ళి నీట్ గా చెప్పుకొని చేస్తున్నాను అనమాట. ఆఫీస్ లోనే ఎవరు అలా ఇవ్వరు. ఆఫీస్ లో ఎవ్వరు అలా ఇవ్వరు. నువ్వు యూట్యూబ్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం టైం పెట్టు అని చెప్పి ఎవరు ఇవ్వరు. నేను ఎందుకు చేస్తున్నాను అనే కైండ్ ఆఫ్ థింగ్ మీకు తెలుసు కదా. మీకు అర్థమైతే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఓన్ బ్రదర్ గా చేస్తున్నాను అంటే, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నాను అంటే, మీరు ఎంత లైక్ కాన్సన్ట్రేట్ గా ఉండాలి, ఎంత డిసిప్లైన్ గా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆల్రెడీ చెప్పాను. జేఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అంటే, దట్ మీన్స్ ఇంటర్ స్టూడెంట్ ఎవరైతే, ఒక అమ్మాయి అని చెప్పాను కదా. ఆ అమ్మాయి రోజు తను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి నాకు క్లియర్ గా పెడుతుంది. అండ్ అదే థింగ్ మీకు చెప్పాను. లైక్ మీరు ఎవరైతే అనుకుంటున్నారు ఇలా పెడదాం అనుకుంటున్నారు, డెఫినెట్లీ పెట్టండి గ్రూప్ లో. ఓకేనా? సో రేపటి నుండి చూస్తాను ఎంతమంది పెడతారో ఎంతమంది పెట్టరు అని చెప్పి. ఒకవేళ పెడితే మాత్రం నేను వాళ్ళని 1 to 1 క్లియర్ గా గైడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళలో నాకు కైండ్ ఆఫ్ డిసిప్లిన్ కనబడితే మాత్రం డెఫినెట్లీ మాట్లాడతాను వాళ్ళతో. కాల్ చేసి మరి కూర్చొని మాట్లాడతాను. ఈ కైండ్ ఆఫ్ థింగ్ మోటివేషన్ రాకపోయినా సరే, నేను వాళ్ళకి నా మాటల ద్వారా మోటివేషన్ ఇవ్వగలుగుతాను. ఐ నో, లైక్ ఎందుకంటే లాస్ట్ 3 years నుండి నేను కైండ్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి. ఓకేనా? సో దట్స్ ద థింగ్. ఓకే. సో ఎవరైతే షార్ట్ కట్ చూడలేదో చూడండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా లాస్ట్ టైం మనం తీసుకున్న సెషన్స్ ఉంటాయి కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పి, ఆ మూడు చూడకపోయినా సరే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ 2 things మాత్రం డెఫినెట్లీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇలా మనం ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే చెప్పిన ప్రాసెస్ ఉందో, మీకు ఒక క్లియర్ వేలో చెప్తాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్లీజ్ జశ్వంత్, మీరు వినర్రా? ఏ జశ్వంత్, వన్ సెకండ్ గైస్. లెట్ మీ రిమూవ్ హిమ్. బాయ్ జశ్వంత్. ఇలా రిమూవ్ చేసేయచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈసారి ఇలా అయితే చేశాను, నెక్స్ట్ అలా చేయను.